కోఆర్డినేటర్ యార్లగడ్డ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎన్నో నాలెడ్జ్ ఉంటుంది, కానీ నీకు కమ్యూనికేషన్ స్కిల్ దానికి 10 మందికి పంచలేనప్పుడు అది విద్య కాదనేది మనకు అన్ని కూడా గ్రంథాలు చెప్తే మన అన్ని కూడా నమ్మకాలు కూడా. ఆ రకంగా మనం కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంగ్లీష్ లో మనం మాట్లాడగలిగినప్పుడే మన యొక్క భావాలు కానీ, మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క అన్ని కూడా మన ప్రోగ్రామింగ్ కానీ మనం చేయగలుగుతాం. కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది అది నిజంగా మన పేద ప్రజలకు, విద్యార్థులకు, ఈ రోజు అందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో ఏది కాంపిటీషన్ లేనప్పుడు మొన్నటిదాకా మనం చూస్తా ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం అంటే సిటీకి వెళ్ళాలి, నేను రేపల్లపట్నం దగ్గరలో ఉండేవాడిని, రేపల్లకి వెళ్ళి చదువుకోవాలి, గుంటూరుకి వెళ్ళి చదువుకోవాలి. అట్లనే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళకి ఎన్నో లక్షల ఫీజులు కట్టి చదవాల్సిన అవసరం ఉండేది. మరి అదే మన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత జగన్ గారు మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రతి స్కూల్లో కూడా, గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చేయటం. అదే రకంగా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. సరే అండి, సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి మాట ఏంటి, అభివృద్ధి అని అంటా ఉన్నారు కూటమిలో. ఒక విషయం చెబుతా, సంపద సృష్టించడం అంటే అదేదో డబ్బులు ఆకాశం నుంచి సృష్టించడం కాదు చంద్రబాబు గారు. ఇవాళ మీరు గుండెల మీద చేసి చూడండి, ప్రతి ఊర్లో మరి ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టి పంచాయతీ బిల్డింగ్లు, దాని గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఒక్కొక్కటి ప్రతి ఊర్లో ఉన్నాయండి. అదే రకంగా రైతు భరోసా కేంద్రాలు, అదేవిధంగా మన ప్రాథమిక ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ప్రతి విలేజ్ లో నేను చూస్తా ఉన్నా. దానికి బిల్డింగులు కానీ, ఆస్తులు కానీ కాపాడతాం కానీ, ఇదంతానండి సంపద సృష్టించడం అంటే. అంతేగాని అభివృద్ధి అంటే మనం ఓన్లీ తార్ రోడ్ వేసామా, సిమెంట్ రోడ్ వేసామా, అది కూడా ఏదో ఫండ్స్ తీసుకొచ్చి వేసామా, దానిలో జరిగిందా, ఇది కాదండి. ఇవాళ అదే రకంగా హాస్పిటల్స్ చూసుకుంటే, మన పరిపాలనా రకమైన విభాగాలు కానివ్వండి, బిల్డింగ్స్, ల్యాండ్స్ కాపాడతాం, ఇదండి సంపద అంటే. నేనేమంటానంటే అభివృద్ధిని కూడా మరి కరోనా లాంటి మహమ్మారి వచ్చి ఆ 2 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి మనం అన్ని ఫ్రీగా ఇచ్చి రిటర్న్స్ ఏమి ఉండవండి గవర్నమెంట్కి, అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి ఆపద సమయాల్లో కూడా 59 నెలల్లో ఆయన ఎన్నిటిని ఎదుర్కొని మరి ఈ రోజు అభివృద్ధిని కూడా ఆయన పరిగెత్తించారంటే మనం నిజంగా ఇవాళ జగన్ అంటే ఒక నమ్మకం. ఎక్కడ దాకిందికండి, మన పేదలు, అగ్రవర్ణ పేదలు కూడా ఈబీసీ, నాకు తెలిసి 3000 నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఒక కులం లేదు, ఒక మతం తేడా లేదు, ఏది పట్టించుకోకుండా చివరికి రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా లాస్ట్ టైం ఏ పార్టీకి ఓటేసినా వారు జగన్మోహన్ గారు, మన ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళందరికీ కూడా ఏమి చూడకుండా తనదమ్మలుగా పేదలు అని అంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్నారో, ఒక క్యాస్ట్ బేస్ కూడా లేకుండా ఆయన అందించగలిగారంటే నిజంగా ఆయన చాలా మహానుభావుడు అండి. అంటే ఆ రోజు గాంధీ గారు కన్న కళ గ్రామ స్వరాజ్యం ఎక్కడుందండి? గ్రామ స్వరాజ్యం సరే ఎంతోమంది చెప్పారు. నేను ఈ రోజు చెప్తా ఉన్నా, ఒక ఎన్ఆర్ఐగా నేను చూస్తా ఉన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామం పోయినా స్వపరిపాలనలోనే ఉంది. ఎన్నో జరుగుతూ ఉన్నాయండి. అదే ఈరోజు నేను చెప్పదలిచేది ఏంటంటే, మన ఈ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసుకుంటే ఆయన చెప్పేదే చేయగలిగింది, తను ఇంప్లిమెంట్ చేయగలిగిందే చాలా గుండె తెరిచి మరి మనందరికీ చెప్పారు. సరే అవతల పక్కన అదేముందండి, ఇప్పుడు ఇందాక ఎక్కడ వచ్చిస్తా వింటా ఉన్నాను, ఇంటికి ఒక బెంజ్ కారు, ప్రతి మహిళకి ఒక కేజీ బంగారం అని ఒక సరదాగా జరుగుతూ ఉంది. మరి అలాంటి అలివి కానీ అసలు ఇంప్లిమెంటేషన్కి పాసిబిలిటీకి లేదు కదా అని ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఓటర్ మహాశైలందరూ కూడా చాలా జాగృతగా మరి మన యొక్క ఈ పర్టికులర్ ఈ గవర్నమెంట్ ను మనం ఎందుకు కొనసాగించుకోవాలో మీరు ఆలోచించుకుని ఈ సంక్షేమ పథకాలని అన్నింటినీ కూడా మరి మీరు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కొనసాగాలంటే మరి బాబు గారు వస్తే ఇవన్నీ కూడా ఆపేస్తామని, మరి వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు పాజిటివ్ గా మాట్లాడినా మరి మీరందరూ కూడా చాలా తెలివిగా ఆలోచించి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీ అభ్యర్థుల్ని మనమందరం కూడా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత మన ముఖ్యమంత్రి గారిది కాదండి, మన కోసం మనం గెలిపించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ బాగా గుర్తు చేశారండి. మరి జయరామ్ గారి మీద ఇదే మన పత్రికా విలేకరుల ముందు నేను ఇది మాట్లాడటం అది అసలు భావ్యం కాదు. ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది జయరామ్ గారు. ఎందుకంటే ఓటర్ని వెదవలని తిడతాం, అదేవిధంగా డబ్బుతో కొంటానని చెప్పి మీరు అంటాం,
ఇవన్నీ కూడా దేనికి కనిపిస్తున్నాయి అంటే జయరాం గారికి మరొకసారి నేను మీ ముందుగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలకు తప్పు నువ్వు మాట్లాడావు ఉంటే క్షమాపణ చెప్పు. ఎందుకంటే మాధ్యమంలో ఆల్రెడీ దానికి కావాల్సిన సపోర్ట్ డాక్యుమెంట్ వాళ్ళు మన ఈవెన్ వీడియోస్ కూడా క్లిప్పింగ్లు కూడా వాళ్ళు చూపిస్తా ఉన్నారు. సో ప్రజలకి ఇప్పటికైనా మీరు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఒక డబ్బుతో ఏమంటే ఒక్క విషయం మాత్రం గ్యారంటీ అండి. నేను ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. మరి ఎన్ఆర్ఐ మిత్రులకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడని కాదు, ఈ మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన చరిత్రలో జరిగిన ఏ ఎలక్షన్లో అయినా డబ్బుండి నేను డబ్బుతోనే గెలుస్తాను, మనసులో నాకు అవసరం లేదు, ఓటర్ల యొక్క వాళ్ళ మనోభావాలు అవసరం లేదు, వాళ్ళ యొక్క అవసరాలతో నాకు సంబంధం లేదు, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం లేదు, డబ్బుతో కొనేస్తాను అనుకున్న ప్రతి ధనవంతుడు పడిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ ఓటర్ మహాశైలకు కావాల్సింది నీ డబ్బు, నీ 2000, నీ 3000 కాదు. వాళ్ళ యొక్క మనసులు గెలవాలి, వాళ్ళ నమ్మకాన్ని గెలవాలి, వాళ్ళ విశ్వాసాన్ని మీరు పొందగలిగి ఉండాలి. ఇవాళ జగన్ గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మళ్లీ వస్తారానికి 100% నాతో పాటు కొన్ని కోట్ల మంది ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఇచ్చిన మాట గనక తప్పితే నాకు ఓటేదు వేయొద్దని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు ఈబీసీ కులం మత ప్రాంతాలు లేకుండా అందరికీ కూడా ఈరోజు ఆయన గుండె చప్పుడు మన ముఖ్యమంత్రి గారు